ప్రస్తుత రోజుల్లో 35 ఏళ్లు పైబడిన వారికి తల తిరగడం, నరాల సమస్యలతో బాధపడుతున్నారని, దీన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ సంఘమిత్ర సూచించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొని రోగులను పరీక్షించి సలహాలిచ్చారు. పట్టణంలోని డాక్టర్ సిఆర్రెడ్డి విశ్రాంత ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులను వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. వివిధ రకాల వ్యాధులపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సంఘమిత్ర మాట్లాడుతూ తల తిరగడం, నరాల సమస్యలు చిన్న వయసులో వస్తున్నాయని, వాటిని అశ్రద్ధ చేయొద్దన్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అది మోస్ట్ కామన్ కంప్లైంట్ ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను. ఆ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ లో ఇలా క్యాంప్స్ కి అటెండ్ అవుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళలో నరాల సమస్యల్లో మోస్ట్ కామన్ సమస్య వచ్చేసి తల తిరగడం. ఇది వర్టిగో అంటాం అనమాట. సో ఇది చాలా మంది పేషెంట్స్ లో చూస్తున్నాం. షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ ఉన్న పేషెంట్స్, ఇవి లేకుండా మామూలుగా కూడా ఈ కంప్లైంట్ తో వస్తున్న పేషెంట్స్ ఉంటున్నారు. వర్టిగో అంటాం అనమాట. సో ఇది మోస్ట్ కామన్ న్యూరలాజికల్ కంప్లైంట్. సో దీనికి కారణాలు చాలా రకాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా అసెస్మెంట్ చేసి, ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఏజ్ ని బట్టి కూడా రెస్పాన్స్ ఉంటుంది. సో మనం టైంకి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. అది మోస్ట్ కామన్ కంప్లైంట్. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ స్ట్రోక్ గురించి మీరు అట్లా వినుంటారు. అలానే దానికి సమానంగా వచ్చేది బ్రెయిన్ స్ట్రోక్. ఏంటంటే తలలో రక్తం గడ్డగట్టడం. దాన్నే మనం రొటీన్ లాంగ్వేజ్ లో పక్షవాతం అంటాం. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా గుర్తుపడతామో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్తారు. ఎక్కడికైనా, హాస్పిటల్కి అయినా ఎక్కడికైనా ట్రీట్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ని గుర్తుపట్టడానికి 5 సింపుల్ టిప్స్ అనమాట. సడన్ ఆన్సెట్ వీక్నెస్ అనమాట. ఏదైనా అప్పటి వరకు నార్మల్ గా పనిచేసుకుంటున్న వాళ్ళు సడన్ గా వీక్ గా అనిపించడము, ఆ పని చేయలేకపోవడం, ఒక చెయ్యి కాలు వీక్ గా అయిపోవడం, లేకపోతే మూతి వంకర పోవడం, మాట తడబడడం, ఇలాంటి సడన్ గా ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్రెయిన్ అలాగే ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ జగదీష్, గైనకాలజిస్ట్ డాక్టర్ మోహన్ సాయి రూప తదితరులు పలు రకాల వ్యాధులు, సమస్యలపై రోగులకు అవగాహన కలిగించారు. అందుకే 7 years కి 6 years కి హైట్ పెరగకుండా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి అని వస్తున్నారు చాలా మంది. ప్లస్ చాలా మందికి ఏంటంటే లేడీస్ లో, మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. దాని మీద అవేర్నెస్ చాలా మందికి లేదు. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత మహిళలు ప్రతి సంవత్సరం స్కాన్ చేయించుకోవాలి. గర్భసంచ ప్రాబ్లం ఉంటే స్కాన్ చేయించుకోవాలి, మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళే నేర్చుకుంటే గడ్డలు ఏమన్నా తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్, మ్యామోగ్రామ్ చేస్తారు. అర్లీ స్టేజ్ లో డాక్టర్ దగ్గరికి వస్తే తొందరగా దానికి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్, దానికి కూడా పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇంజెక్షన్లు కూడా వచ్చినాయి. సర్వారిక్స్, గార్డసిల్ అనేవి ఇంజెక్షన్లు వచ్చినాయి. 11 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు చెప్తారు ఎన్ని డోస్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలకు ఒక్కసారి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మాకు ఫలాని డాక్టర్ కావాలని ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి వాళ్ళని రెడీ చేసి అలా ఇమ్మీడియట్ గా బయలుదేరండి అని చెప్పేటువంటి నా మంచి మిత్రుడు మా నవీన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా నేను కోరేది ఒకటే, మంచి టీము. ఇప్పుడు మా ప్రెసిడెంట్, సెక్రటరీ తొందరగా వచ్చారు. ఇటువంటి క్యాంపులు ఇంతకుముందు నేను ప్రెసిడెంట్ అంటే నేను 45 years 50 years గా లైన్లో ఉన్నాను. మిలిటరీ క్యాంపులు హెవీగా పెట్టేటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో లైన్లో అంటే ఎక్కువ ఐ క్యాంపులు కూడా ఇప్పుడు ఈ లెన్స్ వచ్చింది. అంతకుముందు ఓన్లీ క్యాట్రాక్ట్ 1 week క్యాంపు జరపాలి. డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ ముస్తఫా రెడ్డి, డాక్టర్ నాథ్ రెడ్డి, డాక్టర్ శివబాలాజీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వారి ద్వారా మందులు కూడా సరఫరా చేయడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా మనకు మెయిన్ అయినటువంటి ఈ న్యూరో
35 years దాటిన ప్రతి ఒక్కరికి న్యూరో ప్రాబ్లం వస్తుంది. ఆ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ గారు వాళ్ళు కూడా మాకు చాలా అభినందనీయంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కూడా చాలా మంచిగా ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మనకు షుగర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు 70 to 80% షుగర్ ఎవరు ఉన్నారు. అందులో మనం చాలా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మనకైతే 80% ఉంటుంది. షుగర్ ప్రతి ఒక్కరికి సాధారణమైనటువంటి. అదేవిధంగా సంఘమిత్ర మేడం కూడా ప్రతి నెల ఒక బుధవారం రోజు వస్తూ ఉంటారు. మీరు ఏ అవకాశం ఉన్నారో మీరు అవకాశాలు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా అప్పుడప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ మేము పెట్టాలంటాము, రెడీగా ఉంటాము. మీరు ఎప్పుడు చెప్పారో మేము క్యాంప్స్ పెట్టేదానికి రెడీగా ఉంటాం సార్. డాక్టర్స్ అందరూ కూడా మనం ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ సార్ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇంకొక సంగతి, ఈ మనకు ఈ మంచి హాల్ ఇచ్చినందుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి చెప్తున్నాను. ముఖ్యంగా మన డాక్టర్స్ అంటే మనం పట్టణంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ సిఆర్ రెడ్డి, మన డాక్టర్ నర్సమ్మ డాక్టర్ గారికి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి. వాళ్ళకి ఎంత సపోర్ట్ అందరూ కలిసి అప్పట్లో డాక్టర్స్ ఉన్నారు అంటే ఎంత విజయంగా సేవ చేశారు. వైద్యులను క్లబ్ ప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ లయన్ షేక్ రియాజ్ అహ్మద్, క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, క్లబ్ ప్రతినిధులు సోమిచెట్టి చెంచురామయ్య, డాక్టర్ చంద్రహాస్, మదనమేటి రమణయ్య, మల్లెమాల మురళీరెడ్డి, సేనయ్య, రూపేష్ రెడ్డి, ఆర్ రవిచంద్ర, వీరేంద్రనాథ్, న్యాయవాది రజనీకాంత్ రెడ్డి, డాక్టర్ సుగుణమ్మ, కిమ్స్ ఆసుపత్రి పిఆర్ఓ నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.